మహానాడు నిర్వహించుకోవడం మాకు ఆనతి. మరి ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మా యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులు లోకేష్ సూచనల మేరకు ఈరోజు నెల్లూరులో ఈ ఏడాది మహానాడు నిర్వహించుకోవాలని చెప్పేసి మరి భావించడం జరిగింది. అందులో భాగంగా మరి ఈరోజు ఎక్కడైతే ఏ ప్రాంగణంలో అయితే మహానాడు నిర్వహించబోతున్నారో ఆ మహానాడు ప్రాంగణంలో నాకు సుమారు 20 కమిటీలు, ఈ మహానాడు నిర్వహించడానికి ఉన్నటువంటి కమిటీలు, ఆ కన్వీనర్సు, కో కన్వీనర్సు, స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారు, శాసనసభ్యులు అందరితో ఈరోజు ఆ ప్రిపరేటరీ మీటింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ జరిగిందండి. అందులో అందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. రేపు జరగబోయేటువంటిది అంటే ఈ నెల 27, 28, 29 తారీఖు జరగబోయేటటువంటి మహానాడు, నెల్లూరులో జరగబోయేటువంటి మహానాడు మేము చాలా ఘనంగా గతంలో కడపలో చేసుకున్నామని అందరూ భావించినటువంటి సందర్భం. దాన్ని తలదన్నే విధంగా నెల్లూరులో మహానాడు చేసుకోబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. మార్చి 29వ తారీఖున విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఔన్నత్యం గురించి తెలుగుదేశం పార్టీ పెట్టిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ రోజు నుంచి నేటి వరకు మహానాడు కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నాం. నేను ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని మహానాడుల్లో కూడా అటెండ్ అయ్యే అదృష్టం కలిగింది. 4-5 మహానాడులు నిర్వహించే అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో నాకు కలిగిన విషయం కూడా ఈ సందర్భంగా చేస్తున్నారు. అన్ని మహానాడులు ఒక ఎత్తు. ఈరోజు నెల్లూరులో జరుగుతున్నటువంటి మహానాడికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే, మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి మహానాడు కాబట్టి ఈ మహానాడికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర దేశాల్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈ మహానాడికి అటెండ్ అయి విజయవంతం చేయాలని చెప్పి చాలా ఆతృతతో ఉన్నారు. ఆ ఆతృతతో ఉండడం వల్ల ఈసారి ఎక్స్పెక్టేషన్స్కి మించి కార్యకర్తలు కానీ జనాభా కానీ వస్తారని చెప్పి అంచనాలు వేసి ముందస్తుగానే రేపు 3 రోజులు 2 రోజులు క్యాడర్ మీటింగ్ ఉంటుంది. ఈసారి గ్రామస్థాయి నుంచి పిలవాలని ఒక ఆలోచన ఉంది. అది జాతీయ పార్టీ అధ్యక్షులు లోకేష్ బాబు గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ కార్యక్రమం జరుగుతుంది. 3వ రోజు భారీ బహిరంగ సభ, లక్షలాది మందిగా ఈరోజు బహిరంగ సభకు వచ్చి ఈ 2 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ సభ ద్వారా రాష్ట్రానికి, దేశానికి తెలియచేయడం, ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తామో చెప్పడానికి, ఒక దిశని నిర్ధారించడానికి ఒక బహిరంగ సభ పెట్టుకున్నాం. దాని గురించే ఈరోజు ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టి 20 కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిటీల యొక్క ఉద్దేశం ఏమిటంటే, రేపు 3 రోజులు మహానాడు పండక్కి ఈ రాష్ట్రం కాదు, ఉమ్మడి రాష్ట్రం కాదు, దేశం ప్రపంచం నుంచి ఎవరొచ్చినా సరే ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా, వసతి సదుపాయం కానీ, భోజనాలు కానీ, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అన్ని వింగుల్ని సమన్వయం చేశాం. రేపు 3 రోజులు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి మహానాడు నభూతో నభవిష్యత్ అనే విధంగా, ఇంతవరకు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈ మహానాడు జరపాలని చెప్పి నిర్ణయించాం.